లైఫ్ లో అద్భుతాలు సాధించాలంటే సామాన్యునికి అవకాశం కొన్నిసార్లే వస్తుంది. ఇప్పుడు అలాంటి అవకాశం మళ్ళీ మీ ముందుకొచ్చింది. బిగ్ బాస్ అగ్ని పరీక్ష మళ్ళీ మొదలెట్టారా? ప్రశాంతంగా ఉండనవర్రా? బతకనేరా మమ్మల్ని? బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 లో పార్టిసిపేట్ చేయడానికి bbtelugu.geostar.com కి మీ ఆడిషన్ వీడియోస్ ని అప్లోడ్ చేయండి. ఈ మాత్రం హింటిస్తే చాలు చెలరేగిపోతారు. ఇప్పుడు ఇన్స్టాలో ఒక బ్యాచ్ దిగుతారు, అదే బిగ్ బాస్ ప్రోమో రిలీజ్ అయింది కదా, ఇంకా వీళ్ళు చేసే రోత మామూలుగా ఉండదు. చూడాలని ఉందే. ఫస్ట్ కంటెస్టెంట్ ఒక పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ, ఒక కళ్యాణ్ పడాలా ఆర్మీ, గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి, ఒక ఐటీ ఎంప్లాయీ అయ్యండి వర్క్ లోని టాస్క్లకి 100% ఇచ్చిందాన్ని మీరు ఇచ్చే టాస్క్లు నాకెంత ఈజీగా రఫ్ ఆడిచ్చేసి మరి ఆడతాను. నామినేషన్స్ లో అయితే ఒక్కొక్క పాయింట్ దుమ్ము దులిపి అవతలేస్తాను అంతే. బాగానే ఎక్స్ట్రా తింటున్నా. నేను నా పేరు సతీష్ కుమార్ అన్నమాట. పండు అంటారు అంతా. షష్టి పూర్తి అయిపోయిన ఉన్నాడు. అదే మరి మన ప్రోమో రెస్పాన్స్. ఏంట్రా అబ్బాయి రెడ్డి, అమ్మాయి కొత్త కొత్తలు ఆడిపోతుంది. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అరే అవునా, అలా జరిగిందే? హే, నిన్ను ఎక్కడ చూశాను బ్రో. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేకపోతున్నావా? అంత భయంగా ఉందా? ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్. మీరిచ్చే ప్రైజ్ మనీ ఎవరైతే మా చేనేత కార్మికులు ఆత్మహత్యకు గురయ్యారో ప్రతి ఒక్కరికి ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. దొరికింది లంజ కొడుకు. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. చెప్పుతో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జూనియర్ శ్రీలీలని. నన్ను ఎలాగైనా బిగ్ బాస్ హౌస్ పంపించండి అయ్యా. అన్నా నన్ను పంపించండి అన్నా, అక్క నన్ను పంపిండి అక్క. ఆడియన్స్ ఈసారి ఎలాగైనా మీరే నన్ను పంపించాలి. ఏం అన్నపూర్ణ స్టూడియో ఏమన్నా ఆడియన్స్ డే మనోడేలే పోలు పో అని చెప్పేకి వేసేసాడు, బాగా వేసేసాడు. ఆంధ్ర అమ్మాయి బిగ్ బాస్ హౌస్ కి వెళ్తది, వెళ్ళి తీరుతది. ఆంధ్ర అమ్మాయి అంటే ఏంటో చూపిస్తా. నువ్వు ఎరుపుగులేగానే కొత్త ముయ్య. అవసరం అయితే ఇల్లు అమ్మేసైనా సరే, మా ఆయన్ని తాకట్లో పెట్టైనా సరే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తా. నేను బిగ్ బాస్ కి వెళ్ళడం దేవుడానికి ఇష్టమేనా? మీరు కూడా సపోర్ట్ చేయండి. ఈ ప్రపంచంలో ఎర్రిపుకి ఎన్ని పర్యాయ పదాలు ఉన్నాయో అవన్నీ వీడికి వర్తిస్తాయి. నమస్తే బిగ్ బాస్, నా పేరు వంశీ. సాధారణంగా అవకాశం అనేది ఒకేసారి వస్తుంది, కానీ బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఇంకో గొప్ప అవకాశాన్ని ఇస్తుంది. బిగ్ బాస్ హౌస్ లో ఉండాలంటే నటీనటులే కాదు, నికార్సైన నాటుగాడు కావాలి. బిగ్ బాస్ హౌస్ కి రావాలి, ట్రోఫీ ఎత్తాలి, వచ్చిన ఆ మనీతో నాలా చాలా మందికి అవకాశం లేని వాళ్ళకి అవకాశం కల్పించాలి. ఎవడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మనీ కొట్టేద్దామని. మా నానమ్మ చివరి కోరిక తీర్చాలరా. ఏంట్రా అది? నన్ను బిగ్ బాస్ లో చూడాలన్నదే తన చివరి కోరికరా. ఆ కోరిక నీదేమో. నేను బిగ్ బాస్ లో గెలిస్తే ఇల్లు లేనోడికి ఇల్లు ఇస్తాను, బట్టలు లేనోడికి బట్టలు కొంటాను, పెట్రోల్ రేట్లు తగ్గిస్తాను, హాస్పిటల్ కట్టిస్తాను. ఏంటి డౌటా? నువ్వేనా రాజకీయాల్లో పోటీ చేస్తున్నావేరా? ఇన్నా మీరు పోటీ ఎక్కువ ఉందిరా. ఇలాంటి హామీలు ఇస్తేనే మనం బిగ్ బాస్ కి వెళ్ళగలం. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, ఒకవేళ ఇవేమీ చేయకపోతే రైతు పెట్టి కోట్లేసి గెలిపించారు. ఆడేమో రైతులు వదిలేసి దర్జాగా కార్లు తిరుగుతున్నాడు. ఫస్ట్ టైం రా నన్ను ఒకడు మోసం చేయడమా? సరే ఇలాగే ఉంటావు. వినబడింది. కాలుండ తొక్క తప్పేక మీద ప్రతిదీ చేస్తామని చెప్పాలరా. అలాంటినే జనాలు మనకి సింపతితో ఓట్లేస్తారు. బిగ్ బాస్ కి వెళ్తే బోల్ డబ్బులు సంపాదించొచ్చురా. నేను బిగ్ బాస్ కి వస్తాను రా. మన ఊర్లో అందరినీ తీసుకెళ్లిపోతారా. హాయ్ నాగార్జున బావా, నాగార్జున బావా. ఏంటి బావా మమ్మల్ని ఇట్లా చేస్తున్న ఒంగోలు వాళ్ళని? ఒక్కళ్ళన్నా తీసుకోవాలి కదా బిగ్ బాస్ లోకి.
ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. దయచేసి అడుగుతున్న ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మా ఒంగోలు ఒక్క లైన్ తీసుకోవాల్సింది. బలుపా అహంకారమా? ఏం కళ్ళు నెత్తికొచ్చినాయా? ఇంత అహంకారం ఏంది నాకు అర్థం కాదు. హాయ్ బిగ్ బాస్ టీమ్ అండ్ నమస్తే నాగార్జున సార్. నా పేరు బషీర్ మాస్టర్. తెలుసు, మీ ఊరి ఓటర్ లిస్ట్ తెప్పించి చూసా. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. నా ప్రొఫెషనల్ డాన్స్ మాస్టర్ అండ్ కొరియోగ్రాఫర్. నీకే రాదు, నువ్వు ఇంకొక నేర్పిస్తే వాడేలా తయారవుతాడు? నేను కొడతానంట. బిగ్ బాస్ లాంటి ఒక అవకాశం వస్తే నేను పేరు నిలబెట్టుకొని మరీ ముందుకు పోతానని నేను అనుకుంటూ ఈ వీడియో చేస్తున్నా. ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది వాడండి. అరుపులు ఆంధ్రప్రదేశ్ అంతా వినిపియ్య. నాకు ఒక అవకాశం ఇచ్చి మీరు నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఓ పని చేయి అయితే, నువ్వు దెంగే. నా పేరు పాండా అండి. నాకు ఇదే ఫస్ట్ అగ్ని పరీక్ష. ఎవరు నీళ్ళు జల్లి ఆర్పండమ్మా, మీకు దండం పెడతా. నాకొక్కడే మొగుడు, దెబ్బలు కాస్తాడు. నాకొక్కరితే కూతురు, గొడవలు పెడతది. మా ఆయనకి వరుస కుటుంబం కూడా ఉంది, అది వేరే విషయం, తర్వాత చెప్తా. ఒక పల్లెటూరులో ఆడపిల్లగా పుట్టి నువ్వేం చేయలేవు అన్న దగ్గర నుంచి నువ్వేమైనా చేయగలవు అనేంత వరకు ఎదిగాను. ఇంకా కుటుంబం విషయంకి వచ్చేసరికి అమ్మా నాన్న నేను చెల్లి అల్లారు ముద్దుగానే పెరిగాం. అన్నం పెట్టి రైతు బిడ్డలా పెరిగాం. మొన్న ఇలాగే ఓ బ్యాచ్ వచ్చి అన్న ఈ పల్లె ప్రశాంత్ ఒక రైతు బిడ్డ చెప్పి 25,000 పట్టుకెళ్లారు. మేము ఆ టైప్ కాదు సార్. మరి ఏ టైప్? నేను బిగ్ బాస్ లోకి ఎందుకు వస్తున్నాను అంటే పేరెంట్స్ సపోర్ట్ చేస్తే అబ్బాయే కాదు అమ్మాయి అయినా ఏమైనా సాధించగలదు అని నిరూపించడానికే నేను వస్తున్నాను. అద్భుతం, ఫెంటాస్టిక్. హైదరాబాద్ హిస్టారికల్ ప్లేస్ లో ఉండి మాట్లాడుతున్నా. బిగ్ బాస్ 10 లో నన్ను తీసుకోండి. ఎందుకు అడుగు తింటానికా? బిగ్ బాస్ 10 లో నన్ను తీసుకోండి, హిస్టరీ క్రియేట్ చేస్తా. వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. వీళ్ళే ఒక స్టార్ అని పెట్టుకొని, అంటే కార్పెంటర్ స్టార్, వెల్డింగ్ స్టార్, ఆటో స్టార్. ఇన్స్టాగ్రామ్ లో రోత మాత్రం చేద్దండి ప్లీజ్. నో యూస్. వాడు విండండి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.